మామయ్య ఏం చేస్తున్నావా? లంచ్లోకి క్యాబేజీ ఫ్రై చేద్దామని క్యాబేజీ తెచ్చా కట్ చేయడానికి. రోజు కూరలేదంటా మామయ్య. మరి ఇవాళ కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. సరే అయితే ఒట్టి కొత్తిమీర పచ్చడి అయితే బాగోదు, టమాటాలు వేసి కొత్తిమీర పచ్చడి చేస్తా నా స్టైల్లో. అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు రైస్లోకే కాదు, నువ్వు ఎలాగ ఈవినింగ్ టిఫిన్ తింటావు కదా, దోశలు ఇడ్లీలు వేసుకొని వాటిల్లో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఏది కొత్తిమీర పచ్చడి ఇడ్లీ దోశలోకి? నువ్వు కొత్తిమీర పచ్చడి తిన్నావు అనుకో, ఇంకా పల్లి పచ్చడి కొబ్బరి పచ్చడి ఇవన్నీ పక్కన పెట్టేస్తావు, తినేసి చేసి పెడతా. సరే వెళ్ళి కొత్తిమీర కడుక్కురాపో. కొత్తిమీరని ముందే కడగాల? ఈ వేర్ల వరకు కట్ చేసి కడిగేసి, అలా కడిగితేనే మనకు ఉపయోగం. కట్ చేసిన తర్వాత కడగకూడదు. సరే అయితే ఈ లోపు నువ్వు మిగతాయి రెడీ చేసుకుని నేను కడుక్కొని కట్ చేసుకురానా? నువ్వు కట్ చేస్తావా? నేను కట్ చేస్తాను. సరే. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు. ఈ పల్లీల్ని దోరగా వేపుకుందాం. పల్లీల్ని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 100 గ్రాముల పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చిని కూడా వేపుకుందాం. మిరపకాయలని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 20 గ్రాములు చింతపండు, అలాగే కట్ చేసిన 5 మీడియం సైజు టమాటా ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కొత్తిమీరను కూడా 3 నిమిషాలు మగ్గించుకుందాం. 3 నిమిషాలు అయిపోయిందండి, కొత్తిమీర కూడా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇలా చల్లార్చుకున్నాం కదండి, ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి, కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఒక చిటికెడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం, అలాగే 2 రెబ్బలు కరివేపాకు. పోపు వేగిందండి, ఇప్పుడు పచ్చడిని పోపులో వేసుకుందాం. కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, గుమ్మగుమ్మలాడుతుందండి కొత్తిమీర పచ్చడి. రండి, వేడి వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, ఇంకా కూరలు ఏవి గుర్తు రావండి.